హాయ్ అండి. ఇలా కాకరకాయ కూర ఎల్లో పప్పుచారు అండి రెసిపీ చేస్తున్నా. చూడండి, ఇది ఒక గ్లాస్ కందిపప్పు అండి. ఈ పప్పులకు ఈ చింతపండు అండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కలిమాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎల్లో పప్పుచారుకు అండి. ఇదండి కాకరకాయ పీసులు కోసుకోవాలండి. ఇవి ఇలా కోసుకోవాలి, ఇలా పీసులు కోసుకోవాలండి. ఈ కాకరకాయని మొత్తం ఇలా పీసులు కోసుకోవాలండి. ఇలాకు కాకరకాయలకు ఫ్రై చేయడానికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిపాయ వేసినా కూడా నడుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, జీలకర్ర ఉందండి, ఉప్పు. ఇప్పుడు ఇవి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు పేస్ట్ చేశానండి. ఇదిగో పేస్ట్ అయింది. ఇక ఈ పప్పు గ్లాస్ పప్పు అండి. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టానండి. ఇక ఒక గ్లాస్ పప్పు ఉడికింది. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు పప్పుకు తాలింపు వేసుకుందామండి. ఎల్లో పప్పుచారు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కారం పొడి వేసి పప్పుచారు చేస్తాం కదా, ఇలా పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఇట్లా ఉల్లిపాయలు పోసుకోవాలండి. ఈ పప్పుచారులో జర లావు ఉండాలి. మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. రెండు స్పూన్లు నూనె పోసానండి. జీలకర్ర ఆవాలండి, పోపు దినుసులు అంటే కాదు, జీలకర్ర ఆవాలు తాలింపుకండి. వేడిస్తున్నామండి. ఉల్లిపాయలు వేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పప్పులు సరిపోయేటట్టు ఇట్లా పొడుగుగా చీరుకోవాలండి. కొద్దిగా లైట్గానే వేపుకోవాలండి, ఎక్కువ వేగే అవసరం లేదు. పచ్చిగానే ఉండాలి మిరపకాయలు, ఉల్లిపాయలు కూడా పచ్చిగానే ఉండాలి. ఆ పప్పుకు టేస్ట్ వస్తుందండి. ఎర్రపప్పు కంటే ఎల్లో పప్పు టేస్ట్ ఉంటుందండి, మంచిగా అనిపిస్తుంది. పసుపు వేస్తున్నానండి, తగినంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నానండి. అది చెప్పుకోవాలండి. పచ్చిగా ఉండాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిందండి. కొంచెం నేను నీళ్ళు వేడి చేసుకున్నాండి, తొందరగా అవుతుందని ఇక నీళ్ళు పోసేద్దామండి. ఇలా
తొందరగా మసులుతుందని నీళ్ళు వేడి చేసుకున్నాండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. మూడు స్పూన్లు వేసినండి. ఇక తగినంత పప్పుకు సరిపోయేంత. ఇక కలమాకు కడిగి పెట్టామండి. ఇక కలమాకు వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాండి. జర మసులుతుంటే టేస్ట్ వస్తుంది అది జీలకర్ర. అది కొద్దిగా జీలకర్ర కూడా వేసిన. తొందరగా మసులుతుందండి ఇది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం. పప్పు వేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. తొందరగా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసుకున్నామంటే ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి. ఇది పప్పు అండి. పప్పు పోసేస్తున్నా. ఇదేనండి ఎల్లో పప్పుచారు. చాలా మంచిగా ఉంటుందండి. ఇలా చింతపండు ఇట్లా డైరెక్ట్ వేసేయాలండి. ఇక గుడ్డలు నానబెట్టిన ఇట్లా పీసులు చేసి నానబెట్టిన. లేదంటే మనము పిసుకొని కూడా పులుసు పోసుకోవచ్చు. లేదంటే మిక్సీలో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా వేసేది దీని టేస్ట్ అలాగే ఉంటుందండి. ఇట్లా వేస్తే కొద్దిగా మసలాలండి. అది మసులుతుంది. పప్పు ఇక్కడ పెట్టేద్దామండి. మసులుతుంది. ఇక్కడ ఇది మసలే వరకు అంటే ఇక్కడ కాకరకాయ అయిపోతుందండి. రెండు స్పూన్ల సగం పోసినాను. కాగాలండి. నూనె కొద్దిగా కాగాలి. కాగిన తర్వాత ఇది చేసుకుందామండి. ఇది పేస్ట్ ఉన్నది. పప్పు మసాలాలు. చింతపండు గుడ్డలు అట్లనే వేసేసిన. నానబెట్టిన చింతపండు పీసులు అట్లనే ఉండేయండి. ఎల్లో పప్పుచారు ఇదండి. మేమైతే మా ఇంట్లో ఇది పల్సర్ పప్పుచారు అని అంటాం. పల్స పప్పుచారు. కానీ ఇక మీకు ఎల్లో పప్పుచారు అని చెప్తున్నా. చాలా బాగుంటుందండి. రుచి కూడా బాగుంటుంది. మన ఎర్ర పప్పుచారు కంటే ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ కాకరకాయలు వేసేసుకున్నాము. మంచిగా వేసుకోవాలండి. వేగాలండి.
ఇక్కడ పప్పు మసులుతుంది, ఇక్కడ వేగాలి. మీకు చెప్పినా కదండి, ఇది కాకరకాయ ఇట్లా పీసులు కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి పేస్టు, జీలకర్ర వేసి ఇది పేస్ట్ చేసినండి. మళ్ళీ మంచిగా ఇది కాకరకాయ వేగినాక కొద్దిగా పైనుంచి పల్లీల పొడి చల్లాలండి, పైనుంచి మంచిగా ఉంటుంది. ఉత్త తెల్లన్నంలో పెట్టుకొని కూడా తినొచ్చండి, చాలా మంచిగా అనిపిస్తుంది, చేదు అనిపించదు. ఇది అర్ధ కిలో కాకరకాయ అండి. ఇది కాకరకాయ పేగు కూడా మంచిదండి. వారంలో ఒక రోజు, 2 సార్లు తినాలి, పేగుకి మంచిది. కాకరకాయ చేదు కదా, మంచిగా ఉంటుంది. పప్పు మసులుతుందండి. కానీ పప్పు మంచిగా అనిపిస్తుందండి, పచ్చగా తింటే కూడా అంత బాగుంటుందండి. చింతపండు అట్లనే వేసేసిన, నానబెట్టిన అట్లనే వేసేసిన. ఇక అది మన ఇష్టం, అది పులుసు పిండి పోయొచ్చు, లేదంటే మిక్సీలో పేస్ట్ చేసి కూడా వేయచ్చు. ఇప్పుడైతే నేను అట్లనే వేసినండి, బాగుంటుందండి పప్పు. మళ్ళీ ఇంకోటి, ముందు నీళ్ళు మసలు పెట్టుకొని మనము పప్పు రుబ్బి పోస్తాం కదా, పప్పు చిక్కగా అవుతుంది. చల్ల నీళ్ళు పోసి కలిపింది అది అలాగుంటుంది. వేడి నీళ్ళలో మనం పప్పు పోసినామంటే చిక్కగా అవుతుంది. ఇంకా కొద్దిగా వేయాలండి. ఈ మసాలా ముందే వేసినామంటే కుంట వస్తుందండి చాలా. కాకరకాయలు కొద్దిగా వేగినాక ఇది వేసుకోవాలండి. ఉప్పు వేస్తుందండి, తొందరగా వేగుతుంది. తొందరగా వేగుతాయండి ఇట్లా ఉప్పు వేస్తే. ఈ కాకరకాయ ఇట్లా మనము వేపుడు చేసుకొని తింటే అండి, మనకు పప్పు లేకున్నా సరే కొత్త అన్నంలో కలుపుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. పప్పు మసులుతుంది. ఇక్కడ మనం కాకరకాయ వేపుడు అవుతున్నది. వేగిందండి, కాకరకాయ వాసన మంచిగా వస్తున్నది, వేగినట్టు. ఇంకా కొద్దిగా వేయాలి.
దగ్గరికి పప్పు చూడండి మసులుతుంది, కలర్ మంచి కనబడుతుందండి. ఎల్లో పప్పుచారు. ఇలా కారం పొడి వేసుకోకుండా కాలి మిరపకాయలే పొడిగా చీర వేసుకోవాలి. కారం వేసుకుందామండి. చెప్పినా కదండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉప్పు అయితే ఆల్రెడీ లేచినండి నేను. ఇక వేస్తున్నాను. ఇది కొద్దిగా వేగినాక నూనెలో పల్లీల పొడి ఉందండి. ఈ పల్లీల పొడి కొద్దిగా వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా వేగాలి, ఎందుకంటే ఇప్పుడు వేసినాం కదా ఈ మిర్చి, కొద్దిగా వేసుకోవాలి. వేగిపోయిందండి. కొద్దిగా ఇప్పుడు పల్లీల పొడి వేసుకుందామండి. ఉత్త తెల్లనంతో తిన్నా చాలా బాగుంటుందండి. పల్లీల పొడి వేసినామంటే మంచిగా ఉందండి, సువాసన మంచిగా వస్తుందండి. కొద్దిగా వేపుకోవాలండి. ఇంకా ఆల్రెడీ మేము ఇవి పల్లీలు వేయించి పొడి చేసినామండి, కాబట్టి ఎక్కువ వేయించకుండా నడుస్తుంది. వేసేయంగానే దించేయచ్చు. పచ్చి పల్లీల పొడి వేస్తే కొద్దిగా వేయించుకోవాలి మనము. ఆల్రెడీ మేము పొడి వేయించి పట్టినాము. అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తుందండి. ఇక పప్పుచారు మసులుతుందండి. పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయండి ఒకసారి, చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. ఇక మేము దీన్ని పల్చడి పప్పుచారు అని అంటాం. ఇక మీకైతే ఎల్లో పప్పుచారు అని చెప్తున్నా. ఇక మన ఇష్టం, కొద్దిగా చిక్కగా చేసుకోవచ్చు, కొద్దిగా పల్చగా చేసుకోవచ్చు, అది మన ఇష్టం మీద ఉన్నది. చాలా రుచిగా ఉంటుందండి ఎల్లో పప్పుచారు అండి. చేయండి, చాలా బాగుంటుందండి. మసులుతుందండి. ఇంకా
చూడండి మొత్తం నూనె 2 స్పూన్ల సగం పోసిన అండి. మంచిగా అయిపోయింది. పల్లీల పొడి వేసినాం కదా, దగ్గరికి అయిపోయిందంతా. మనకు జర కొద్దిగా క్రిస్పీగా కావాలంటే కూడా ముందే ఎక్కువ వేయించుకోవాలి. వేయించుకుంటే క్రిస్పీగా కూడా అవుతుంది. చూడండి ఎల్లో పప్పుచారు రెడీ అయిపోయిందండి. కాకరకాయ ఫ్రై అండి. చెప్పినా కదా మీకు మసాలాలు చేయండి, మీరు కూడా చేయండి, వండి మీరు కూడా టేస్ట్ చేయండి. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే పక్కకు బెల్ ఉంటుందండి, నొక్కండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.